ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్కు సిఐడి నోటీసులు పంపించింది. ఇవాళే విచారణ కావాలని నోటీసులో స్పష్టం చేసింది. అయితే దీనిపై జోగి రమేష్ తరఫు లాయర్లు స్పందించారు. జోగి రమేష్ విచారణకు రావడం లేదని మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్కు సిఐడి నోటీసులు పంపింది. ఇవాళ విచారణ కావాలని నోటీసులో స్పష్టం చేసింది. అయితే దీనిపై జోగి రమేష్ తరఫు లాయర్లు స్పందించారు. జోగి రమేష్ విచారణకు రావడం లేదని మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం రెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. చిదంబరం, అయితే చంద్రబాబు నివాసంపై దాడి కేసులో గతంలోనే మాజీ మంత్రి జోగి రమేష్ ఒకసారి దీనికి సంబంధించి ఆల్రెడీ విచారణకు ఒకసారి హాజరయ్యారు. అయితే మరొకసారి ఆ విచారణకు రావాలంటూ సిఐడి పోలీసులు అతనికి జారీ చేశారు. అయితే ఆ సందర్భంలో తను మాత్రం ఈసారి రావట్లేదంటూ తన లాయర్లను మాత్రమే అక్కడ పంపించిన నేపథ్యం మనం చూస్తున్నాం. అంతేకాకుండా గత సందర్భంలో గతసారి అటెండ్ అయినప్పుడు తను ఆ టైంలో వాడిన ఫోన్ నెంబర్, అదే టైంలో వాడిన సెల్ ఫోన్ ని కూడా తీసుకొచ్చి తను పోలీసులకు అప్పగించే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆ తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు మాట్లాడారు. అయితే ఈ రోజు మాత్రం తను రావట్లేదని చెప్పి లాయర్ల నుంచి సమాచారం అందించడంతో పాటు మీకు ఏం సమాచారం కావాలన్నా మా లాయర్లు ఇస్తారు అంటూ కూడా పంపిస్తే దానికి పోలీసులు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే తను వ్యక్తిగతంగా వచ్చి ఇక్కడ హాజరయ్యి ఆ సందర్భంలో జరిగిన దానిపైన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాడికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అనే విధంగా సిఐడి పోలీసులు అయితే తనకి చెప్తున్నారు. అయితే జోగి రమేష్ చెప్పేది మాత్రం ఏంటంటే తనకు సంబంధించి ఏదైతే సమాచారం కావాలో ఆ సమాచారాన్ని మా లాయర్ల ద్వారా మీరు తీసుకోవచ్చు అనే విధంగా పంపించిన నేపథ్యంలో ఖచ్చితంగా దాన్నే రావాలి అని చెప్పి మరొకసారి స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇప్పుడు హాజరు కాని పక్షంలో మరొకసారి తనకి నోటీసులు ఇస్తారా, లేకపోతే నోటీసులకు స్పందించట్లేదనే కారణాన్ని చూపించి అరెస్ట్ చేస్తారన్న ఒక మీమాంస అయితే అందరిలోనూ కనిపిస్తోంది. రామారావు. రైట్ చిదంబరం, థ్యాంక్ యూ.